ఈరోజు మా ఇంటికి ఇద్దరు గెస్టులు వచ్చారు. ఆ గెస్టుల కోసం ఆకలిగా ఉందని సడాలం తయారు చేసిన పులిహోర, వేడి వేడి పులిహోర. గెస్టులు ఆల్రెడీ కూర్చున్నారు, చూస్తుండ్రు. ఒకరు ఆరగిస్తుండ్రు కూడాను. వాళ్ళే మా గెస్టులు. తయారు చేసే విధానం: ఆయిలు, శనగ పలుకులు, శనగపప్పు, నెక్స్ట్ మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిర్చి, మిరియాలు, ఎండుమిర్చి వేసి బాగా వేసి సైడ్ పెట్టుకొని, మనం ముందుగా వండుకున్న రైస్ ఇంట్లో ఉంటుంది కదా, రైస్ కోసం అది కొంచెం పులుపు మరగబెట్టి ఉంచి మొత్తం మూడు కలిపి సడాలంగా అంతే ఇలానే చేయాలి. కానీ ఇదే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సడాలం చేసేవే ఐటెం నీట్గా ఉంటాయి. పులుపు మరుగుతుంది కదా, ఈ పులుపు ఇది రైసు ఆల్రెడీ ఉంచిన రైస్. ఇది మన ఇంట్లో ఉన్న కోటా రైస్. ఈ కోటా రైస్తోనే ఇంగువ స్మెల్ గురించి, నెక్స్ట్ జీర్ణ శక్తి కోసం కూడా ఉంది. సరే, మొత్తం పోపు దినుసులు నేగి పసుపు వేస్తున్నారు మా హౌస్ వైఫ్. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నారు. కరివేపాకు పచ్చిది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సరే, అయిపోయింది, వేసేస్తున్నారు. కలుపుతున్నారు, కలిపేశారు. అంటే సింపుల్గా చేసుకోవాలంటే ఇలాగ చేసుకోవాలి. అలాగని టేస్ట్ ఏమి తగ్గదు. పులుపు తక్కువ అయితే నిమ్మకాయ రసం వేయాలి. సింపుల్గా చేసుకున్న